श्लाघय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवाद पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वरं तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण। వెరీ నైస్ ముకుంద ప్రియ, డిడ్ గుడ్. ఓకే, సో మనం ఈరోజు సెకండ్ చాప్టర్ సెకండ్ శ్లోకాలో ఉన్నాము. చాలా ఇంపార్టెంట్ శ్లోక, చక్కగా వినాలి, మీకు అర్థం కావాలి చక్కగా. ఓకే, సో నేను ఫస్ట్ చదువుతాను, చూడండి. శ్రీ భగవానువాచ. ఈ శ్లోకా నుంచి భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సెకండ్ చాప్టర్ సెకండ్ శ్లోకా నుంచి భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కుతస్త్వాకష్మళం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. మళ్ళీ ఒకసారి. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మళం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మళం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఇది కలిపి కూడా చెప్పేయచ్చు మీరు, ఇది విడగొట్టి చెప్పకుండా. అనార్యజుష్టమ స్వర్గ్యం అట్లా చెప్పచ్చు. అనార్యజుష్టమ అస్వర్గ్యం. ఓకే, అకీర్తికరం అర్జున. ఓకే, నెక్స్ట్ ఎవరో చెప్తానన్నారు, ఎవరు? దీత్య, చెప్పమ్మా. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మళమిదం విషమే సముపస్థితం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. మాతాజీ ఏం చెప్పొచ్చు? ఓకే, యశ్వంత్ వెయిట్, యశ్వంత్ యు వెయిట్. ముకుంద ప్రియ చెప్తావా? చెప్పు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మళమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం స్వర్గం అకీర్తికరం అర్జున. ఓకే, నెక్స్ట్. ఇక్కడ జుష్టమ్మ స్వర్గ్యం అయిపోతుంది, మీరు ఇది కలిపి చెప్పేయచ్చు. ఓకే, జుష్టం అస్వర్గ్యం అనే ఇట్లా విడదీసి చెప్తే కొంచెం అది అంటే కరెక్టే, తప్పు అనట్లేదు నేను. మీరు కలిపి చెప్పేస్తే శ్లోక డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అనార్యజుష్టం అస్వర్గ్యం, అక్కడ అస్వర్గ్యం వచ్చేస్తుంది, జుష్టమ అస్వర్గ్యం. అది స్పీడ్లో జుష్టమ స్వర్గ్యం అయిపోతుంది.
అట్లా ఇక్కడ అకీర్తికరం అర్జున, అకీర్తికరం అర్జున, అట్లా కరం అకీర్తికరం అర్జున. యాక్చువల్గా ఈ రెండింటిని కలిపేసి అకీర్తికరం అర్జున అర్జున అట్లా అలా మీరు కలిపేసి చెప్పేయచ్చు. శ్లోక డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆహ్లాదీత్య, ముకుంద ప్రియ మెయిన్ పీపుల్. యశ్వంత్ నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, నువ్వు అక్కడక్కడ పోతూ ఉంటది మరి. చెప్పగలవా మంచిగా? ట్రై చేయి, లేకపోతే నేను రిపీట్ చేపిస్తా. ఓకే, చెప్పు. శ్రీ భగవానువాచ కుతస్త్వం కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ అవసరం స్వర్గ్యం అనార్యజుష్టమ స్వర్గ్యం అనార్యజుష్టం అసర్గం అకీర్తికర్మ అర్జున. ఇక్కడ మీరు కలిపి చెప్పేయచ్చమ్మా, ఇవి మీరు సపరేట్ చేసేవారికి డిఫరెంట్ అయిపోతుంది. అకీర్తికరం అర్జున. ఓకే, అకీర్తికరం అర్జున అనార్యజుష్టమ స్వర్గ్యం అనార్యజుష్టమత్సర్గ్యం. ఓకే, అది కలిపి ట్రై చేయాలి. కృష్ణ ఆరాధ్య చెప్తావా నాన్న? రిపీట్ చేస్తావా నాతో? కృష్ణ ఆరాధ్య. ఓకే, శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఓకే, వెరీ నైస్. ఇంకా హన్విక, నీది సమ్ ప్రాబ్లం ఉంది నాన్న, నీది నెట్ అందుకే సరిగ్గా రాలేదు. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ టైం. ఓకే, విన్నావు కదా అందరు చెప్పేటప్పుడు, అన్నయ్యలు అందరు చెప్పేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ టైం బాగాలేదు నెట్. చెప్పమ్మా. మూవీ చూపిస్తారా? ఏం మూవీ నాన్న? నిన్న ప్రభుపాదది అయిపోయింది, చూపించేసా నిన్న. హాఫ్ ఉంది కదా మాతాజీ. ఇంకా కొంచెం ఉంది, తర్వాత చూద్దాంలే. ఓకేనా? నిన్న ఇంపార్టెంట్ చూపెట్టాను. ఎందుకు అంటే నిన్న అక్కడ వరకే ఎందుకు చూపెట్టాను అంటే, యాక్చువల్గా చూడండి, దయాగుణం ఉండాలి కదా. ఇప్పుడు మనము నిన్న చెప్పాను ఒక చిన్న ఎగ్జాంపుల్. మనము ఏదైనా ఒక దారిలో వెళ్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొందరు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళని చూసి మనకు ఏమనిపిస్తుందంటే, అబ్బా పాపం కదా, వేద్దాము, కొంచెం మన దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, ఇద్దాము, పాపం చూడు ఎంత చిక్కిపోయి ఉన్నాడు, బట్టలు కూడా సరిగ్గా లేవు పాపం, అట్లా అనిపిస్తుంది అనమాట. అనిపించి మనం ఎంతో కొంత ఒక 10 or 20 రూపీసో ఇస్తాము. కానీ వాడికి అంత సీన్ లేదు. యాక్చువల్గా వాడి మనము అవుట్వర్డ్ అపియరెన్స్, ఆ బాడీని చూసి బాధపడి ఇస్తున్నాం మనం. ఆ బాడీని అంటే ఈ శరీరం అనేది ఒక క్లాత్ లాగా కదా. సో ఈ శరీరాన్ని చూసి మనం ఇస్తున్నాము. ఆ ఇచ్చిన దాన్ని వాడు తీసుకెళ్ళి చక్కగా ఇంకా ఏదైనా పిచ్చి పనులకు ఉపయోగించవచ్చు. వాడు బ్యాడ్ థింగ్స్ లైక్ సినిమాకి వెళ్ళిపోవచ్చు, లేక తాగడానికి ఉపయోగించవచ్చు, ఇంకేదైనా బ్యాడ్ థింగ్స్ కి ఉపయోగించవచ్చు. ఇంకెన్నో ఉన్నాయి మనకి తెలియని, డ్రగ్స్ ఉన్నాయి బయట, ఎన్నో విధాలుగా వాడికి బ్యాడ్ అలవాట్లకు బానిసైన వాడు ఏదైనా చేయగలడు. సో నేను అనేది ఏంటి అంటే, దానివల్ల నీకు కూడా మంచిది కాదు.
సో ప్రభుపాద్ చూడండి, ఈ అంటే స్పిరిచువల్ గా మనం దానం చేయాలి. స్పిరిచువల్ గా దానం అంటే ఎలా అంటే వాడికి చెప్పాలి, అరే నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎందుకో నీకు తెలుసా, నువ్వు ఏదో తప్పు చేస్తేనే ఇలాంటి బాధలు అనుభవిస్తున్నావు. నువ్వు ఫస్ట్ ప్యూరిఫై చేసుకోవాలి. సోల్ లోపల ఉన్న ఆత్మని ప్యూరిఫై చేసుకోవాలి. ఆత్మని ప్యూరిఫై చేసుకోవాలి అంటే హరే కృష్ణ మంత్రం ఒక్కటే ఈ కలియుగంలో, అదొక్కటే అన్నమాట. ఇంకా వేరే ఏది లేదు నిన్ను ఉద్ధరించడానికి. ఆ హరే కృష్ణ మంత్రము నువ్వు చెప్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే నీకు తెలీదు అసలు నీలో ఎంత మార్పు వస్తుందో. నేను ఇంతకు ముందున్న నేను వేరు, ఇప్పుడున్న నేను వేరు. ఇంతకు ముందున్న నేను అంటే శ్రీదేవి, ఇంతకు ముందున్న శ్రీదేవి ఈజ్ డిఫరెంట్, ఇప్పుడున్న శ్రీదేవి డిఫరెంట్. సో అది నేను చెప్పేది. అంటే ప్రభుపాద్ ఏం చేశాడు, అసలు అందరిని ఉద్ధరించాలంటే స్పిరిచువల్ గా ఉద్ధరించాలి. వాళ్ళల్లో మార్పు రావాలి స్పిరిచువల్ గా, అప్పుడే ప్యూరిఫై అయిపోతుంది సోల్. అది కంపాషన్, స్పిరిచువల్ దయ. అది ఆ దయ చాలా గొప్పదైన దయ. ఈ దయ చాలా లోవర్ దయ అన్నమాట. అంటే నువ్వు అవుట్వర్డ్ అపియరెన్స్ క్లాత్ ని చూసి ఈ బాడీ ఎంతసేపు అమ్మా, ఇది ముసలితనం అయిపోయాక అది కాల్ చేస్తాము, అయిపోయింది అది, దాని లోపల నువ్వు ఉండవు ఇంకా. ఈ ముసలి బాడీ ముసలిది అయిపోయింది అనుకో, అది చాలా బాధపడుతూ ఉంటది. అప్పుడు ఏం చేస్తుంది లోపల ఉన్న సోలు, నువ్వు ముసలైపోయినావు, ఇప్పుడు ఎట్లయితే మనం చినిగిపోయిన బట్టలు తీసేసి పడేసి కొత్త బట్టలు వేసుకుంటాం కదా, అరే ఇది బాగలేదు అనేసి నెక్స్ట్ డే ఏం చేస్తాం, స్నానం చేసి కొత్తది వేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే మనము మన బాడీ కూడా అలాగే, అది ముసలిది అయిపోయి అది కష్టపడుతూ ఉందనుకో, అప్పుడు వన్ ఫైన్ డే మనం అందులో నుంచి వెళ్ళిపోతాము. మనము వెళ్ళిపోతాము అంటే మనం ఎవరం, లోపలున్న సోల్ మనం వెళ్ళిపోతాం. ఆ బాడీ మనం కాదు, అది జస్ట్ ఒక మిషన్ లాగా మనం అందులో ఉంటాం. సో ప్రభుపాద్ ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి ఎంత మందిని చేంజ్ చేశారంటే అరే వండర్ఫుల్. నిజంగా అసలు ఎంత మంది, అసలు 108 దేశాలలో ఆ ఏజ్ లో అందరూ ఇంట్లో కూర్చుంటారు. కూర్చొని సినిమాలు చూడడమో, లేకపోతే వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవడమో, ఇంకా ఏదో ఒకటి వాళ్ళు టైం పాస్ ఇంకేదో వెతుకుతూ ఉంటారనమాట. వేరే ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నప్పటి ఫ్రెండ్స్ తోటి గడపడం అన్నా, వాళ్ళు ఏదో ఒకటి వేరే చూసుకుంటారు కానీ వాళ్ళు చూడరు, వాళ్ళు ఇలా ఆలోచించరు. ప్రభుపాద్ ఇస్ డిఫరెంట్. అంటే మన అందరికీ వచ్చిన ఆయన ఒక గురువు, అంత మంచి గురువు ఇంకెక్కడ లేడు అసలు. నన్ను అడిగితే ఇప్పటివరకు రాలేదు. సో ఈ కలియుగానికి ఆయననే దైవం. సో ఆయన వచ్చి ఎంత మందిని అసలు మొత్తం ప్రపంచాన్నే మార్చేశాడు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ప్రపంచాన్నే మార్చేశాడు. ఏం చేశాడు, దయ చూపెట్టాడు. మనం చూపెట్టే దయ కాదు, మనం చూపిస్తూ ఉంటాం చూడు, బయట గుడి బయట ముసలోళ్ళు ఉంటే పాప ముసలి వాళ్ళకి వేయాలి, వాళ్ళకి ఎట్లా అనేసి ఇస్తూ ఉంటాం మనం. అది కూడా మంచిదే, చెడు అనట్లేదు. కానీ ఒక్కొక్కసారి వాడు చెడు వాటికి ఉపయోగించాడు అనుకో, నువ్వు ఇచ్చిన డబ్బులతోటి, దానివల్ల నీకే మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తున్నాడు, దొంగవాడు, వాడికి నువ్వు హెల్ప్ చేస్తున్నట్టే కదా. దొంగకు బతకరా, మంచిగా బ్రెడ్ కొనుక్కొని బ్రెడ్డే తిన్నాడు అనుకో, బ్రెడ్ తిని శక్తి తెచ్చుకొని దొంగతనానికి వెళ్తాడు వాడు. అర్థమైందని నేను చెప్పేది? ఎవరికైనా అర్థమవుతుందా? ఆర్ యూ అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ సే? రైట్. ఇప్పుడు ఇప్పుడు ఒక 10 రూపీస్ ఇస్తావు ఒకడికి, వాడు ఏం చేస్తాడు, తీసుకొని వెళ్ళి బ్రెడ్ కొనుక్కుంటాడు. మంచిగా బ్రెడ్ కొనుక్కొని తింటాడు. తినేసి శక్తి వస్తుంది వాడికి, కొంచెం ఒంట్లో శక్తి వస్తుంది. శక్తి వచ్చాక వాడు ఏం ఆలోచిస్తాడు, అమ్మయ్యా ఈరోజు గడిచిపోయిందిరా, నాకు ఫుడ్ దొరికింది, ఆహ్లాద అనేటోడు వేసిండు నాకు మంచిగా అనేసి ఏం చేస్తాడు, బయట చూస్తూ ఉంటాడు అనమాట. ఎవరిదైనా చైన్ కొట్టేద్దాము, ఎవరైనా ఆడమ్మాయి అట్లా వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళి స్పీడ్గా వెళ్ళేసి చైన్ ఎట్లా కొట్టేయాలా, వాడికి ఒకటే ఆలోచన ఉంటుంది అనమాట, ఎలా కొట్టేయాలి ఆ మెడలో ఉన్న చైన్. ఎందుకంటే వాడు దొంగ కదా. సో నువ్వు దొంగకి హెల్ప్ చేసావు అక్కడ. సో ఆ కంపాషన్ వేస్ట్, దానివల్ల నీకే మంచిది కాదు. ఎందుకంటే యు ఆర్ హెల్పింగ్, రైట్? ఇప్పుడు మనము కోర్టులో కూడా ఎవడైనా కేసు వేసాడు అనుకో,
ఇట్లా ఒకరింట్లో దొంగతనం జరిగింది, వాడికి తెలిసింది వాడని. సో కేసు వేస్తే ఆ దొంగకి ఎవరైనా హెల్ప్ చేశారనుకో, సపోజ్ ఎవరైనా హెల్ప్ చేసినోడు ఎవరైనా ఇంకోడు ఉన్నాడు అనుకో, వాడికి శిక్ష పడుతుంది, వీడికి కూడా శిక్ష పడుతుంది. అది కోర్టు అలాగే తీర్పిస్తుంది. ఎవరైనా హెల్ప్ చేశాడనుకో ఆ దొంగకి, వాడికి శిక్ష, వీడికి శిక్ష హెల్ప్ చేసినందుకు. సో ఇన్ ద సేమ్ వే మనకి కూడా మనం వాడికి 10 రూపీసో 20 రూపీసో ఇచ్చామనుకో, బాధపడి అరే పాపం వాడు చాలా ఇదిలో అయిపోయాడు అంటే ఇవ్వద్దు. అంటే వాడు ఒకవేళ మంచివాడైతే నీకు చాలా మంచి కూడా జరుగుతుంది. అది మళ్ళీ అది కూడా ఉంది. సో ఇది అంటే నేను చెప్పేది ఏంటంటే అవుట్వర్డ్ అపియరెన్స్ చూసి, ఆ బాడీని చూసి మనం ఇయ్యకూడదు. మనం సోల్‌కి ఏం చేయాలని ఆలోచించాలి. సోల్ చేంజ్ అవ్వాలి. లోపలున్న సోల్. ఆ సోల్ అది ఇంపార్టెంట్. అది ఆలోచిస్తుంది చూసినావా, సోల్ ఆలోచిస్తూ ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి అన్న ఫుడ్ దొరికింది నాకు, ఓకే నేను ఇప్పుడు వెళ్ళేసి దొంగతనానికి వెళ్తా అని ఆలోచిస్తుంది చూడు, అది సోల్. సోల్ ఆలోచిస్తదనమాట. సోల్‌కి ఆ శక్తి ఉంది. ఆలోచించేదే శక్తి. ఇది జస్ట్ బాడీ. ఈ బాడీ ఏం లేదు. ఇది జస్ట్ మిషన్ లాగా. ఆ మిషన్‌లో నువ్వున్నావు. ఈ మిషన్‌ని కూడా బాగా చూసుకోవాలి. అలా అని కాదు. మంచిగా ప్రసాదం పెట్టాలి దీనికి. మిషన్ మంచిగా మంచి ఈ మిషన్ లోపల నువ్వున్నావు. సోల్ ఉంది, నీ సోల్. నువ్వున్నావు లోపల. సో నువ్వు మంచి బాడీలో ఉండాలి కదా! దాని బాడీ కూడా పవిత్రంగా ఉండాలి. దానికంతా మటన్లు, చికెన్లు పెట్టి పెంచుతూ ఉన్నావనుకో, ఆలోచనలన్నీ డిఫరెంట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు? నువ్వు తినేది నువ్వైతూ ఉంటావు. నువ్వేం తింటున్నావో అది నువ్వైతూ ఉంటావు. చికెన్ తిన్నావనుకో, సపోజ్ ఇప్పుడు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే నన్ను క్షమించండి, ఏం కాదు, మెల్లగా మానేయొచ్చు. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే నేను వాళ్ళని ఏం అనట్లేదు. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చికెన్ ఉంది. అది అక్కడ కొట్టు దగ్గర వాడు కోస్తూ ఉంటాడు చికెన్‌ని. అయితే అది మొత్తుకుంటా ఉంటది. ప్లీజ్ నన్ను కట్ చేయకు, ఏడుస్తూ ఉంటది. అయితే అది బాధపడే బాధ. ప్లస్ అది ఇంతకు ముందు జన్మలో ఏదో ఒక పాపం చేస్తేనే కదా పాపం అట్లా పుట్టింది. సో దాని పాపము ఏదైతే ఉందో, కోసినోడికి కొంచెం వస్తది, తిన్నోడికి కొంచెం వస్తది కంపల్సరీ. అయితే ఇది ఎట్లా మనకి తెలుస్తుంది అనంటే, మనకి ఏదన్నా ఒక రూపంలో ఆ కోడి పడ్డ బాధ ఏదైనా ఉన్నది, ఏడుస్తుంటది కదా కట్ చేసేటప్పుడు, అలా ఏడిపే మనకి ఎప్పుడైనా ఒకసారి రావచ్చు. లేకపోతే ఆ టెన్షనే, ఇప్పుడు అది కోడి భయపడుతూ ఉంటది కదా! ఆ భయమే మనం అనుభవిస్తూ ఉంటామనమాట. భయం, ఏదో ఒక భయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నాదే తీసుకుందాం. నేను బాగా చికెన్‌లు, మటన్‌లు తింటున్నా. సో ఏమవుతుంది, మా మా బాబో, పాపో ఇంటికి లేట్‌గా రావడమో, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళేదో లేట్‌గా వచ్చారనుకో, ఇంకా రాలేదు ఇంటికి. అప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాం కదా! అరే ఏమైపోయింది? ఇదిగో ఈ భయం. ఇది భయమే గదా! ఇలా భయం అన్నమాట. లేకపోతే ఇంకేదన్నా అంటే మనము ప్యూరిఫై అవ్వమన్నమాట. అట్లాంటి ఫుడ్ వల్ల ప్యూరిఫై అవ్వము. అట్లాంటి ఫుడ్ మనల్ని ప్యూరిఫై చెయ్యదు. సో మనం ప్యూరిఫై అవ్వాలి అనంటే ప్రసాదం తీసుకోవాలి. కృష్ణ ప్రసాదం దేవుడికి నైవేద్యంగా ఇచ్చి పెట్టి, కృష్ణ నువ్వు ఈ ప్రసాదం స్వీకరించు, నువ్వు స్వీకరించాకనే నేను తీసుకుంటా అని చెప్పి మనస్ఫూర్తిగా అక్కడ పెట్టేసి, మనం తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత తీసుకొని తిని చూడు. నువ్వు అలా కొన్ని రోజులు చూడు, అసలు చాలా చేంజ్ ఉంటుంది. అసలు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేంజ్ అయిపోతావు. అది. సో ఎందుకంటే నాలో కూడా అలాంటి చేంజ్ వచ్చింది. నేను ఐ కెన్ అబ్జర్వ్ దట్. సో అది నేను ఎగ్జాంపుల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. ఎక్స్‌పీరియన్స్ అవ్వకపోతే నేను చెప్పను. సో ఇక్కడ మనము అయితే అది మూవీ ఇంకా మిగతాది అంటే ఆ కంపాషన్ కోసం అక్కడి వరకు చూపెట్టాను నేను. సో మూవీ. సో నెక్స్ట్ మనం ఇంకా మిగతాది ఇంకెప్పుడైనా చూద్దాం నాన్న. నేను ఇంకెప్పుడైనా చూపిస్తాను, డోంట్ వర్రీ. సో శ్రీ భగవానువాచ, ఇక్కడ భగవంతుడు పలుకుతున్నాడు. ఓకే, భగవంతుడు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ సెడ్, కుతః, వేర్ ఫ్రమ్, ఎక్కడి నుండి, కుతః అంటే వేర్ ఫ్రమ్, త్వా నీకు, త్వా అంటే నీకు, కష్మలం
డర్టీనెస్ అంటే డైటీనెస్ అంటే భ్రాంతి అంటే ఒకలాంటి ఇదిలో పడిపోవడం అనమాట. ఇదం దిస్ లామెంటేషన్ అంటే విచారం, ఇటువంటి ఈ యొక్క విచారం, ఇట్లాంటి లామెంటేషన్ అంటే విచారం అనమాట. విషమే విషమే అంటే ఇన్ దిస్ అవర్ ఆఫ్ క్రైసిస్, ఇట్లాంటి టైంలో, విషమే అంటే ఇటువంటి సమయంలో. సముపస్థితం అంటే దాపురించింది, అరైవ్డ్, వచ్చింది నీకు ఇలాంటి ఇటువంటి సమయంలో ఇటువంటిది ఎందుకు దాపురించిందంటే వచ్చింది నీకు. అనార్య పర్సన్స్ హూ డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్. అనార్య, ఆర్య అంటే ఒక మీనింగ్, ఆర్య అంటేనేమో వాళ్ళకి తెలుసు అన్నమాట లైఫ్ అంటే ఏంటి అని తెలిసిన వాళ్ళు, వాల్యూ ఆఫ్ లైఫ్ తెలిసిన వాడు ఆర్య. అనార్య ఆపోజిట్ అన్నమాట. వచ్చిందంటే మీకు అర్థమైపోవాలి అది ఆపోజిట్. ఓకే, ఇక్కడ చూడండి, అకీర్తికర, కీర్తికర, అకీర్తికర, అది ఆపోజిట్స్. కీర్తికర దానికి ఆపోజిట్ అకీర్తికర, అట్లా. అస్వర్గ్యం కాదు, అనార్య. జుష్టం ప్రాక్టీస్డ్ అంటే ఆచరింపబడినది. అస్వర్గ్యం ఎవరు మాట్లాడొద్దు నన్ను, విచ్ డస్ నాట్ లీడ్ టు హయ్యర్ ప్లానెట్స్. అస్వర్గ్యం అంటే హయ్యర్ ప్లానెట్స్ కి వెళ్ళకుండా ఆపడం అనమాట. అకీర్తి అంటే ఫేమస్ కాకపోవడం, ఫేమస్ అవ్వకపోవడం. కరం కలిగించేది. అర్జున, ఓ అర్జున. ఆహ్లాద మ్యూట్ చేసుకోనా. ఓకే. The Supreme Personality of Godhead said, "My dear Arjuna, how have these impurities come upon you? They are not at all befitting a man who knows the value of life. They lead not to higher planets but to infamy." ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు చూడండి, ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది. ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ఏం చెప్తున్నాడు? ఓ అర్జున, ఇలా ఇలా ఇంప్యూర్గా ఎట్లయిపోయావు నువ్వు? ఇట్లాంటి అంటే నేను ఏమంటాడు, నేను యుద్ధం చేయ, నేను అడవులకు వెళ్ళిపోతా, నేను నా వాళ్ళని నేను చంపను, వాళ్ళు వచ్చి నన్ను చంపితే ఓకే చంపేసుకొని, ఇట్లాంటివన్నీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. అంటే ఒక జెంటిల్మెన్ అనే మాటలు కావు ఇవి. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అంటే నువ్వు హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళవు ఇట్లా మాట్లాడితే, ఇట్లా నేను చెయ్యను, ఈ పనులు చెయ్య నేను అని అంటే నువ్వు హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళవు. ఇంకా అదే కాదు, నిన్నందరూ ఏమంటారు? అయ్యా భయపడిపోయిండు, కౌరవులను చూసి అర్జునుడు భయపడిపోయిండు, ఇంకా ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అంటారు, నువ్వు అపకీర్తి పాలైపోతావు. ఇట్లా చెప్తాడనమాట కృష్ణుడు. అంటే ఇక్కడ కృష్ణ చెప్పేదానికి ఇన్నర్ మీనింగ్ ప్రభుపాద ఎంత బాగా చెప్పారు చూడండి. కృష్ణ అండ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఆర్ ఐడెంటికల్. ఇక్కడ చూడండి, మీరు ఇప్పటివరకు ఎక్కడైనా ఏమొచ్చింది, యుధిష్ఠిర ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, లేకపోతే ఇలాంటివే వచ్చాయి పదాలు. సంజయ ఉవాచ, ఇలాంటి దుర్యోధన ఉవాచ, ఇట్లాంటి పదాలే మనకు వినిపిస్తాయి. ఎందుకంటే శ్రీ భగవాన్ ఉవాచ కూడా వస్తుంది. ఇది భగవాన్ ఉవాచ, కానీ కృష్ణని భగవాన్ అని చెప్పారు. ఇక్కడ కృష్ణ ఉవాచ అని చెప్పలేదు, భగవాన్ అంటే అది డిసైడెడ్ అన్నమాట. ఎవరు? ఇది వ్యాస మహర్షి అక్కడ ఏంటి భగవాన్ ఉవాచ అని ఎందుకు చెప్పాడు అంటే, ఈయననే భగవంతుడురా, మీకు తెలుసుకోండి ఈయననే అని ఎంత బాగా చెప్పాడు చూడండి. భగవాన్ ఉవాచ అందరికి అట్లా రాయలేదు. సో therefore Lord Krishna is referred to as Bhagavan throughout the Gita. ఈ గీత మొత్తము ఆయనని భగవాన్ అనే చెప్పారు. భగవాన్ ఇస్ ద అల్టిమేట్ ఇన్ ద అబ్సల్యూట్ ట్రూత్. ఈయననే అసలు నిజము, ఈయననే అని. అయితే ఈయననే నిజం అని చెప్పడానికి మనకి ఏంటి అనేది ఇక్కడ చెప్తాడు. ట్రూత్ ఈజ్ రియలైజ్డ్ ఇన్ 3 phases of understanding, namely Brahman or the impersonal or pervasive spirit, Paramatma or the localized aspect of the Supreme within the heart of all living entities, and Bhagwan or the Supreme Personality of Godhead, Lord Krishna. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి.
ఇక్కడ ఇది ఇగో బ్రహ్మన్. మాతాజీ మాతాజీ ఎస్. నాకు డౌట్ మాతాజీ. ఓకే. కృష్ణ అందరిలో ఉంటా అన్నారు కదా మాతాజీ, అప్పుడు ఇట్లా ఎగ్స్ చికెన్స్ అన్ని తినే వాళ్ళలో కూడా ఉంటారా? ఉంటాడు. ఎట్లా? కోతిలో, పిగ్గులో, కరోనా వైరస్ లో, ఇంకేం చెప్పాలి మీకు, ప్రతి అన్నిట్లలో ఉంటాడు. అన్నిట్లలో ఉంటాడు. ఓకే. కాకపోతే ఏం చేస్తాడు, చూస్తూ ఉంటాడు అనమాట. ఏం చేస్తున్నావు నువ్వు, చూస్తూ ఉంటాడు. ఓకే. అంటే అంత నిండిపోయి ఉంది కదా, డట్టి అంతా, సోల్ అంతా డట్టితో నిండిపోయి ఉంది కదా, అయితే దగ్గరుండి చూస్తూ ఉంటాడు అనమాట మొత్తం. అంటే నువ్వు ఇప్పుడు సపోజ్ దొంగతనం చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటావు, ఎవ్వరు చూడట్లే నన్ను, అసలు నేనే ఇక మొత్తం దోచేసుకుంటా అని అనుకుంటూ ఉంటావు. కానీ లోపల ఉన్న పరమాత్మ మొత్తం చూస్తూ ఉన్నాడు. సో చూస్తూ ఉన్నప్పుడు నీకు అక్కడ చిట్టా రాసి పెట్టి ఉంటాడు అనమాట. అరే వీడు పందై పుట్టాలి నెక్స్ట్, ఎందుకంటే వీడు ఇట్లా అన్ని ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, బాగా ఆశపోతున్నాడు వీడు. సో వీడు పందై పుట్టాలి అని నీకు నెక్స్ట్ జన్మలో ఇక్కడ అవుతూ ఉంటది. అక్కడ మొత్తం కంప్యూటర్లో అక్కడ అంతా సిస్టమ్ అంతా పడిపోతూ ఉంటది. నెక్స్ట్ జన్మ పంది అట్లా పడిపోతూ ఉంటది. ఆ పందిలో కూడా ఉంటాడు, నిన్ను తీసుకొని పోతూనే ఉంటాడు. నిన్ను ఆయన దగ్గరికి పోయేంత వరకు అట్లనే వెళ్తూ ఉంటాడు, అందరిలో ఉంటాడు, అందరితో పాటు పరమాత్మ ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అయితే ఈ పందిలో కూడా ఉంటాడు అనమాట. ఎందులో ఉంటాడు, అన్నిట్లలో, ఎందెందు వెతికినా అందందు అతనే, ఎందులో వెతికినా అతనే ఉంటాడు అనమాట మొత్తం. సో పందిలో ఉంటాడు, కుక్కలో ఉంటాడు. సో అది చూడగలగాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా చూడండి. నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే. బ్రహ్మన్ అంటే ఏంటి అని అంటే, సన్ రేస్ ఉంటాయి కదా, అంటే మనిషి ఎవరైతే కొందరు భగవంతుడు ఎవరు అని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, భగవాన్ అంటే శక్తి, భగవాన్ అంటే లైట్, ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇది మాత్రమే చూస్తారు. అంటే వాళ్ళు ఏంటి అంటే, కొందరు ధ్యానం చేస్తారు కదా, నేను ధ్యానంలో కూర్చోవాలి అది ఇది అని చెప్పి కూర్చుంటారు. కూర్చొని అలాగా ధ్యానంలో వెళ్తారు, వాళ్ళు కరెక్టే చేస్తున్నారు. ఏది బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ధ్యానంలోకి వెళ్తారు. వెళ్ళేసి వాళ్ళు ఒక లైట్ చూస్తారనమాట. వాళ్ళ ధ్యానంలో వాళ్ళు కళ్ళు మూసుకొనే ఉంటారు, వాళ్ళు ధ్యానంలో లైట్ని చూస్తారు. లైట్ని చూసేసి వాళ్ళు అనుకుంటారు ఇంకా లైటే భగవాన్ అనుకుంటారు. అదే ఆ లైటే, అదే ఎనర్జీ, అదే మొత్తం అనుకుంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూరం నుంచి ఒక ట్రైన్ వస్తుంది అనుకో, నువ్వేం చూస్తావు, ఫస్ట్ ఏం చూస్తారు? ట్రైన్ వస్తుంది, లైట్ కదా, అది లైట్ చూస్తాం దూరం నుంచి వస్తూ ఉంటే. సో వీళ్ళు కూడా ధ్యానంలో ఆ లైట్ చూస్తారు, అంతే, అక్కడి వరకే వెళ్తారనమాట. ఆ లైట్ చూసి అదే భగవంతుడు అనుకుంటారు, ఇంకా లోపలికి వెళ్ళారు. ఓకే. సో అది ఫస్ట్ టైప్ ఆఫ్ వాళ్ళు బ్రహ్మన్ అంటారు అనమాట వాళ్ళని. వాళ్ళు అంటే అది కూడా కరెక్టే, ఏది లైట్ చూడడము, శక్తి అనుకోవడము, అది కూడా కరెక్టే, కానీ టోటల్ కాదు. ఇట్ ఈస్ ఇన్కంప్లీట్, అది టోటల్ కాదు. నెక్స్ట్ వాళ్ళు ఉంటారు పరమాత్మ. వాళ్ళు ఏం చూస్తారు అని అంటే, డిస్క్ చూస్తారు, సన్ యొక్క డిస్క్ అంటే రౌండ్ ఉండడము, దాని నుంచి లైట్ రావడం, అంతవరకు చూస్తారనమాట. ఆ రౌండ్ ఉండడము, ఆ లైట్ రావడం, అక్కడ వరకే చూస్తారు వాళ్ళు. చూసి వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే, అందరిట్లలో పరమాత్మ ఉన్నాడు, అందరిట్లా. ఇప్పుడు ముకుంద ప్రియ అన్నది కదా, అందరిట్లో పరమాత్మ ఉన్నాడు అంటారు కదా, అది కూడా కరెక్టే. అందరిట్లో పరమాత్మ ఉన్నాడు, ప్రతి అను 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 ప్రతి దాంట్లో. మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ రేపు చెప్తా, ఇప్పుడు టైం లేదు. రియల్ ఇన్సిడెంట్ అది, నేను చెప్తా ఒకసారి. చాలా భలే అనిపించింది నాకు అది ఇన్సిడెంట్. నేను రేపు చెప్తా అది స్టోరీ లాగా. సో పరమాత్మ అందరిలో ఉన్నాడు అని అనుకుంటారు వీళ్ళు, ఇది కూడా కరెక్టే. అంటే వీళ్ళకి ఫస్ట్ బ్రహ్మన్ కంటే ఈ పరమాత్మ వాళ్ళు కొంచెం ఎక్కువ తెలుసుకున్నారు, గాడ్ గురించి కొంచెం ఎక్కువ తెలుసుకున్నారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఉన్నారు మొత్తం ప్లానెట్ సిస్టమ్. సో మొత్తం ఆ సన్ గురించి మొత్తం తెలుసుకుంటారు వాళ్ళు. ఓకే. సన్ గురించి టోటల్ గా తెలుసుకుంటారు వాళ్ళు.
అతని చుట్టూ తిరగడము, ప్లానెట్స్ అది ఏంటి, అది ఎట్లా తిరుగుతుంది, దాని గురించి మొత్తం తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు టోటల్ కృష్ణాని తెలుసుకున్నారు. మొత్తం భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళు వీళ్ళే. సో ఇది మీకు ఇక్కడ చెప్తాను. ట్రాన్స్లేషన్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ భాగవతంలో ఒక శ్లోక చెప్పారు. వదంతి తత్తత్వవిదః తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవం ఇతి సభ్యతే. ఇక్కడ the absolute truth is realized in 3 phases of understanding by the knower of the absolute truth, and all of them are identical. Such phases of the absolute truth are expressed as Brahman, Paramatma and Bhagavan. ఈ 3 విధాలలో మొత్తం తెలుసుకోవచ్చు. ఈ 3 క్యాడర్స్ ఉంటారు అని, మనుషులు స్పిరిచువల్ గా ఈ 3 రకాలుగా, ఇట్లా 3 రకాలుగా ఉంటారు. ఒకడేమో కొంచెం సన్ రేస్ ని చూసి అదే అదే భగవాన్ అనుకుంటాడు, అదే కృష్ణ, అదే లార్డ్ అనుకుంటాడు, వాడు అదే రియల్ అనుకుంటాడు. అంటే ఒక ఇట్లా ఒక మనిషిలాగా రూపం ఉంది అట్లా అనుకోడు. లైట్ చూసి ఆ లైటే శక్తి, లైటే అంతా అట్లా అనుకుంటుంటాడు. పరమాత్మ అనేది కొంచెం తెలుసుకుంటాడు, అంటే అందరిట్లో భగవాన్ ఉన్నాడు అనేసి అందరిని మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు వాడు. భగవాన్ ఇంకా అసలు భగవాన్ యొక్క క్వాలిటీస్ అన్ని తెలుసుకుంటాడు నేనే. నెక్స్ట్ థర్డ్ క్యాడర్, ఆయన ట్రూ డివోటీ. ఇంకా అయితే these 3 divine aspects can be explained by the example of the sun, which also has 3 different aspects, namely the sunshine, the sun's surface and the sun planet itself. One who studies the sunshine only in the preliminary is the preliminary student. First sunshine గురించి తెలుసుకున్నాడు అనుకో, వాడు ఫస్ట్ స్టూడెంట్. అంటే కొంచెమే తెలుసుకున్నాడు. ప్రిలిమినరీ అంటే లైక్ ఎల్కేజీ యూకేజీ వాడు అనమాట. వన్ హు అండర్స్టాండ్ ద సన్ సర్ఫేస్ ఈజ్ ఫర్దర్ అడ్వాన్స్డ్. కొంచెం వాడు మిడిల్ స్కూల్ అంటే ఇది మన ఏమంటారు 5th క్లాస్ వరకు వచ్చాడు వాడు. అండ్ వన్ హూ కెన్ ఎంటర్ ఇంటూ ద సన్ ప్లానెట్ ఈజ్ ద హైయెస్ట్. ఇక వాడు 10th పాస్ ఇక మొత్తం అనమాట. అంటే 10th వరకే మనం 100 మార్క్స్ వేసుకుంటే ఫస్ట్ వాడు ఒక 25 to 30% తెలుసుకున్నాడు ఫస్ట్ ప్రిలిమినరీ సన్షైన్. ఇక కొంచెము వాడికి పరమాత్మ గురించి తెలుసుకున్నాడు అనుకో, వాడు ఒక 60% వరకు తెలుసుకున్నాడు. ఇంకా వాడు మొత్తం టోటల్ ప్లానెట్, సన్ ప్లానెట్ గురించి తెలుసుకున్నాడంటే వాడు ఇంకా 100% తెలుసుకున్నాడు. Ordinary students who are satisfied by simply understanding the sunshine, its universal pervasiveness and the glaring effulgence of its impersonal nature may be compared to those who can realize only the Brahman feature of the absolute truth. ఓకే, ఇక్కడ నేను ఇంకొకటి చెప్తా. నేను ఇంత ముందు చెప్పాను కదా, ఇప్పుడు మనకి దూరం నుంచి ట్రైన్ వస్తూ ఉంటే లైట్ చూస్తాడు. లైట్ చూసి ఇదే అనుకొని కొందరు అదే రియల్ అనుకొని, ఇప్పుడు కొందరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ, పేరు రావట్లేదు, వాళ్ళు ఇంకా లైట్నే ఇంకా వాళ్ళు పూజిస్తూ ఉంటారు అనమాట. నాకు పేరు రావట్లేదు, ఎవరో ఉన్నారు కొందరు, ఒక కమ్యూనిటీ, ఒక వాళ్ళు లైటే ఇంకా మొత్తం అనుకొని ఇంకా లైట్నే పూజిస్తూ ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం ఏంటి అని అంటే లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఆ లైట్ ఆ దగ్గరకు వస్తే వెనకాల కంపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని చూడగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, లోకాలన్నీ 14 లోకాస్ అవన్నీ చూడగలిగాము మనము. ఆ తర్వాత వ్యాస మహర్షి ఇంకేం చూడగలిగాడు? 14 లోకాసే కాదు, వైకుంఠ లోకాలు ఉన్నాయి. వైకుంఠ లోకాలు ఒక్కటి లేదు, బాప్రే, ఎన్నో వైకుంఠ లోకాలు ఉన్నాయి. మళ్ళీ ఆ పైన వైకుంఠాల లోకాల పైన మళ్ళా కృష్ణలోకం ఉంది, గోలోకం ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో కృష్ణలోకం. సో అలా అదంతా చూడగలిగింది వ్యాస మహర్షి.